పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదాద్రిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. కార్తీక పౌర్ణమి రోజున రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు సత్యనారాయణ వ్రతాలు జరిపించేందుకు యాదాద్రికి భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఏపీలో అన్నవరం తర్వాత యాదాద్రిలోనే భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొంటారు. దీంతో వ్రత టికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 500 రూపాయల వ్రత టికెట్ పై పూజా సామాగ్రి ఇస్తామని, సామాగ్రి నేరుగా వ్రతపీఠం దగ్గరే అందుబాటులో ఉంచుతామన్నారు అధికారులు. రేపు దాదాపు 4,000కు పైగా వ్రతాలు జరిగే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు. స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వ్రతాలు ఎక్కువగా జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ దేవాలయంలో ఎక్కువ వ్రతాలు జరుగుతాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండడం కొరకు రథపీటలు, రథ సామాగ్రి, ప్రసాదము అన్నీ కూడా అందుబాటులో ఉంచడం, ఇబ్బందిని ఏర్పాటు చేయడము, పురోహితులను ఏర్పాటు చేయడము, ఎక్కువ బ్యాచెస్లో రథాలు కండక్ట్ చేయడము, ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి ఇక్కడ రథాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని